హలో నమస్తే. ఏఐసిసి అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో అనాథగా మారిపోయారా అంటే అవునేమో అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అనాథగా మారటానికి కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. కారణం ఏంటో చెప్తా. రాహుల్ గాంధీ పైన ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని విమర్శలు చేశారు. రాహుల్ కారణంగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతోంది. రాహుల్ లాంటి ఒక నాయకుడు, రాహుల్ చేతగానితనం వల్ల, రాహుల్ మోదీని సరిగ్గా ఎదుర్కోలేకపోవడం వల్ల, రాహుల్ నాయకత్వ లేమి కారణంగా, ఆయనలో నాయకత్వ పటిమ లేని కారణంగా భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా గెలుస్తూ వస్తోంది అంటూ ఆయన మాట్లాడారు. ఇంకా అనేక విమర్శలు రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారు. కేటీఆర్ రాహుల్ గాంధీ పైన విమర్శ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆ విమర్శని ఖండించడానికి ఒక్క మంత్రికి తీరిక లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి సమయమే కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో ఏ ఒక్కరూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి మా నాయకుడు రాహుల్ గాంధీ పైన ఈ రకమైన విమర్శలు ఎలా చేస్తావు కేటీఆర్ అని ప్రశ్నించలేకపోయారు. అంత సమయం లేకుండా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు సంబంధించిన నాయకత్వం అంతా. ఒక జగ్గారెడ్డి రాహుల్ గాంధీని ఎవరైనా ఏదైనా అంటే ఆయన మాట్లాడడం కనపడుతోంది తప్ప, జగ్గారెడ్డి మినహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ ఒక్కరూ కూడా రాహుల్ పైన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే పరిస్థితిలోనూ, ఆ విమర్శలకి ఆన్సర్ చేసే పరిస్థితిలోనూ లేకుండా పోయారు. ఇది గతంలో ఎప్పుడు చూడనిది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులపైన, ఢిల్లీ నాయకత్వం పైన ఇక్కడ ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళని కౌంటర్ చేయడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోటీ పడేవాళ్ళు. నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్పందించేవాళ్ళు. మా నాయకుడిని అంటావా అంటూ రోడ్డెక్కేవాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు. అలా ఆందోళన చేస్తూ, అలా అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నమో, లేకపోతే అధిష్టానానికి మేము దగ్గర నాయకులు అని చెప్పుకునే ప్రయత్నమో, లేకపోతే మా అధిష్టానం పట్ల వాళ్ళకున్న స్వామిభక్తిని, వాళ్ళకున్న విధేయతని చాటుకునే ప్రయత్నము కంటిన్యూస్గా చేస్తూ వచ్చేవాళ్ళు. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అది చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలామంది ఉన్నారు ఢిల్లీలో. ఎవరిని ప్రైజ్ చేస్తే మనకేంటో అనే పరిస్థితి లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సుప్రీం, రాహుల్ గాంధీ ఫేస్ ఆఫ్ ద పార్టీ. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. అటువంటి ఒక నాయకుడి పైన రాష్ట్రంలో విమర్శలు చేస్తే పట్టించుకోకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ పైన విమర్శ చేస్తే ఆ విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన చేసినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినట్టు, మొత్తం కాంగ్రెస్ పైన చేసినట్టు కదా. ఓ మంత్రి పైన చేస్తే ఆయన స్పందించడం, ముఖ్యమంత్రి పైన చేస్తే ఒకరో ఇద్దరు మంత్రులు స్పందించడం మినహా కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడిని అంటారా అంటూ రాహుల్ రక్షణ కోసం, రాహుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్న గొంతులేవి తెలంగాణ కాంగ్రెస్లో కనిపించట్లేదు. తెలంగాణ కాంగ్రెస్లో ఇలా స్పందించడం ఆలస్యం అయితే కూడా పలానా వాళ్ళు మాట్లాడలేదు అంటూ గతంలో ఇక్కడ నుంచి లెటర్లు రాసి కేంద్రానికి పంపించేవాళ్ళు. మిమ్మల్ని అంటే కూడా మాట్లాడలేదు చూడండి సార్ వీళ్ళు అని. సో ఇప్పుడు అలా ఎవరైనా పంపిస్తే ఆ లెటర్లు మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం స్పందించకపోయినా ఢిల్లీలో పట్టించుకునేవాడు ఎవడు లేరు, అవసరం లేదు మనకెందుకు అని సైలెంట్గా కూర్చున్నట్టు కనపడుతోంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా. అలా కూర్చొని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీని అనాథగా మార్చేసింది. రాహుల్ని ఎవరు ఏమైనా తిట్టుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. మాకేం అభ్యంతరం లేదు, రాహుల్ గాంధీ మాకు ఆబ్లిగేషన్ కూడా కాదు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కనపడుతోంది. ఇది పెద్దగా ఎవరు గమనించి ఉండకపోవచ్చు, కానీ గడిచిన కొద్ది నెలలుగా రాహుల్ గాంధీ పైన ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఏ కాంగ్రెస్ నాయకుడు స్పందించడం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించేయండి. ఈ వీడియో చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఆత్మవిమర్శ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ క్యాడరు, నాయకత్వం, కింది స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఆలోచన చేయండి. మా రాహుల్ గాంధీని అంటావా అంటూ మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్సెప్ట్ జగ్గారెడ్డి ఇంకెవరైనా ఉన్నారా కనపడుతున్నారా చూడండి. పైగా ఇటీవల ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఒక కొత్త పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, గాంధీజీ పేరుని ఆ పథకం నుంచి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ తరహా పరిస్థితి ఉండాలి, ఏ తరహాలో కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి ఉండాలి, ఏ స్థాయిలో దాన్ని కౌంటర్ చేసి ఉండాలి. ముఖ్యమంత్రి పిలిచి ఎంపీలందరినీ ఈ అంశం పేరు మనం గట్టిగా కొట్లాడాలి, మాట్లాడాలి, పార్లమెంట్లో ఫైట్ చేయాలి, రాహుల్ గాంధీతో పాటు మీరంతా నిలబడాలి. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేయడం ఏంటి, గాంధీ పేరు ఎలా తీసేస్తారు, ఈ అంశాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇటువంటి ఒక యాక్షన్, ఒక కార్యాచరణ, ఇది ఏ కాంగ్రెస్ పార్టీలో కనపడట్లా.
నిజానికి యూపీఏ సర్కార్ 10 ఏళ్ల సమయంలో తీసుకొచ్చిన అద్భుతమైన నిర్ణయం ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి చావులు లేకుండా ఉండడం కోసం, ఆహారానికి సంబంధించిన ఇబ్బంది ప్రజలకు లేకుండా ఉండడం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం కారణంగా గ్రామాలలో మాకు ఉపాధి లేదు అనే పరిస్థితి లేకుండా పోయింది. కూలీలకు వలసలు తగ్గిపోయాయి. తమ గ్రామంలోనే తాము పని చేసుకొని బ్రతుకుతున్నారు. దానికి ఒక గ్యారంటీ ఉంది, చట్టంగా తీసుకొచ్చింది యూపీఏ సర్కారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ కొన్ని వందల స్టోరీస్ ఉన్నాయి. అనేక దేశాలు ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరుని ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళాయి. ఆ కారణంగానే 12 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఉపాధి హామీ పథకం వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఎందుకు చూస్తుందంటే ఇక ఈ దేశంలో జాతీయ నాయకులు ఎవరో కూడా మేమే నిర్ణయిస్తాం, 80 ఏళ్ల క్రితం స్వాతంత్రం కోసం ఎవరు పోరాడారో కూడా ఇప్పుడు మేము చెప్తాం, అదే మీరు నమ్మాలి అని ఒక నియంతృత్వ ధోరణిలోకి భారతీయ జనతా పార్టీ వెళ్తోంది. దానిలో భాగంగానే గాంధీ పేరును కూడా తొలగించేంత సాహసం చేస్తోంది. అటువంటి సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వైపు నుంచి మద్దతు ఉన్నట్టు కనిపించట్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి ధర్నా చేయాల్సినంత అంశం కదా అది కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్న ధర్నా కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, పేద ప్రజల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే, ఉపాధి హామీ పథకానికి రకరకాల నిబంధనలు పెట్టి దానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుంది. పేరు మార్పు విషయం పక్కన పెట్టండి, కనీసం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం కోసమైనా మీ పార్టీ కన్సర్న్ పక్కన పెట్టండి. పేద ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా, మంత్రులు మాట్లాడాలి కదా. అది రాహుల్ గాంధీకి సంబంధించిన సబ్జెక్ట్, మనకు సంబంధం లేదు అన్నట్టుగా కూర్చుంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ఈ అంశంపైన కూడా మళ్ళీ జగ్గారెడ్డి ఎక్కడ మాట్లాడడం కనిపించింది. రాష్ట్ర కాంగ్రెస్లో ఏ నాయకుడికి తీరిక కనపడలా. ఎవరైనా అడిగితే, ఎక్కడైనా కనపడితే ఓ మొక్క మాట్లాడారేమో, కానీ సీరియస్ అంశం కదా. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా భారతీయ జనతా పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయొచ్చు కదా, భారతీయ జనతా పార్టీ నిలదీయచ్చు కదా, భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయొచ్చు కదా. అలా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడం ద్వారా పేద ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీకి లాభం చేయొచ్చు కదా. వీటన్నిటినీ కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు ఆలోచించలేదో అర్థం కావట్లేదు. రాహుల్ చేస్తున్న ఏ పోరాటానికైనా మాకు పెద్దగా సంబంధం లేదు అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కనపడుతోంది. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా ప్రయారిటీ ఇస్తున్నట్టు కనపడట్లా. తెలంగాణలో బీసీ కులగణన అంశానికి సంబంధించి ఇక్కడ సర్కారు బీసీ కులగణన చేస్తే దాన్ని జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం చేసింది, క్రెడిట్ ఇది అంటూ రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం చూసాం. బట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి ఆందోళన చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రోడ్డెక్కింది. ఎవరికైనా గుర్తుందా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. అది మా రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు అన్నట్టుగా, అది మాకు సంబంధించిన అంశమే కాదు అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బిహేవ్ చేస్తుందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. సో రాహుల్ గాంధీని ఓన్ చేసుకోవట్లేదు, రాహుల్ గాంధీని అనాదరణ చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మాకు సంబంధం లేదు అన్నట్లు బిహేవ్ చేస్తోంది. అనేక అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ తీసుకొస్తున్న ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతోంది. అనేక మంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు, మంత్రులు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లు ఫాలో అయ్యే పరిస్థితులు కూడా లేరు. అనేక అంశాలపైన దాదాపు 17-18 గంటలు ప్రతిరోజు రాహుల్ గాంధీ కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, పార్టీ వర్కర్స్తో మీట్ అవుతున్నారు, కంటిన్యూస్గా 24 అవర్స్ అయినా ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు, నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ అసలు ఏం చేస్తున్నాడు? ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాహుల్ గాంధీ ఏం చేశారు, ఏమో మాట్లాడారు, మనం ఏమైనా తీసుకోవాలా, దాంట్లో ఎసెన్స్ ఉందా, మనం ఏమైనా మన ప్రజలకు చెప్పాలా? ఈ ఆలోచనే లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వానికి. రాహుల్తో సపరేట్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఇంకో నాయకుడితో సపరేట్ పార్టీ అన్నట్టుగా బిహేవియర్ కనపడుతోంది. గతంలో అధిష్టానం ఈ రాష్ట్రంలో పార్టీని నడిపిస్తుంది, అధిష్టానం నిర్ణయం మేరకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉండేది. ఇప్పుడు ఆ ఇంప్రెషన్ పోయింది కాబట్టి అధిష్టానాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారేమో ఎక్కువ మంది. ఇప్పుడున్న క్యాబినెట్లో అనేక మంది కొద్ది రోజుల ముందు, కొద్ది గంటల ముందు, కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రులు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఎక్కువ తెలుసు. మేము ఫ్రాంచైజీ పెట్టి కొనుక్కున్నాం, ఆ ఫ్రాంచైజీ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి మేము ఇప్పుడు కమాయించుకుంటాం. ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు బిహేవ్ చేస్తున్నారు. ఆ కారణంగానే వాళ్ళకి పార్టీ రాజకీయం, పార్టీ సిద్ధాంతం, పార్టీ నాయకుడు ప్రొటెక్షన్ ఇవేవి
ఇష్యూస్ కాకుండా పోయాయి. మనం ఎంత పెట్టాం, ఇప్పుడు ఎంత సంపాదించుకోవాలి తరహాలోనే మా నాయకులు చాలామంది ఆలోచిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని అనాదన చేస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోవట్లేదు. రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం రెస్ట్ ఆఫ్ తెలంగాణ తప్ప తెలంగాణలో అవసరం లేదు అని అనుకుంటుందేమో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీనిపై దృష్టి పెట్టకపోతే, ఆలోచన చేయకపోతే రాహుల్ గాంధీకి నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం, యాజ్ వెల్ పేద ప్రజలకు కూడా నష్టం. కొన్ని కీలకమైన అంశాల్లో ఇక్కడ ప్రభుత్వాలు స్పందించకపోవడం.